టీడీపీ నేత సొంగ సంజయ్ వర్మ రాసలీలలు వెలుగు చూశాయి. టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని అనుచరుడు సంజయ్ భాగవతం టీడీపీలో కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో సంజయ్ వర్మ రాసలీలల వీడియోలు వైరల్ అయ్యాయి. వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తనను వేధిస్తున్నారంటూ భార్య శాంతిశ్రీ ఆరోపిస్తోంది. వివాహమై 25 ఏళ్లైనా ఆస్తి కోసం వేధింపులు కొనసాగుతున్నాయని ఆరోపిస్తోంది శాంతిశ్రీ. తనతో పాటు కుమార్తెను కూడా అనుమానిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై శాంతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా సంజయ్ వర్మ ఉన్నారు. నన్ను నేను వెళ్ళిన తర్వాత ఎవరెవరు వస్తున్నారు ఇంటికి నాకు తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని నన్ను టార్చర్ చేస్తాడు. పిల్లని కూడా అలాగే కన్న పిల్లని కూడా అలాగే మాట్లాడతాడు. నాకు అసలు పొట్టలేదు అని మాట్లాడతాడు. అంటే 25 సంవత్సరాల నుండి ఇదే బాధలు పడుతున్నాను, ఓర్చుకున్నాను. ఇంకా నా వల్ల కాలేదు, నన్నే చంపేస్తాను అంటూ ఉంటాడు. పొద్దాక 3-4 సార్లు అటెంప్ట్ చేశాడు. కత్తిపేట మీద ఇక్కడ వరకు తీసుకొచ్చి నా గొంతు పిసికేసి అలా అద్దమంతా పగలు కొట్టేశాడు. అన్ని చేసి నాకని నేను ఓర్చుకున్నాను పిల్ల కోసం. తర్వాత వచ్చి పొద్దాక నాకు విడాకులు ఇచ్చి అంటాడు. నేనేం తప్పు చేశాను విడాకులు ఇవ్వటానికి? నువ్వు తప్పు చేసి నన్ను విడాకులు ఇవ్వమంటావు ఏంటంట అని అడిగేదాన్ని. అయినా కానీ నోరేసుకొని తాగడం వాగడం. నువ్వు పొద్దాక సభ్యకరంగా, నేనేమో మంచి ఫ్యామిలీలో పుట్టాను, వాళ్ళ ఫ్యామిలీ వరస్ట్ ఫ్యామిలీ. అందరూ కలిసి నా మీదకి వచ్చేసి నేను మాట్లాడలేనని అసభ్యకరంగా మాట్లాడతారు. మగోడు అంత మాతో లాయరు కస్తూరి, తను మగోడు తిరుగుతాడు, మళ్ళీ ఇంటికి వస్తాడు, నువ్వే ఎందుకు అట్లా అని నన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళందరూ వచ్చి నన్ను ఇబ్బంది అంటే మాటలతో ఇబ్బంది పెడతా ఉంటారు. నేనేమో మాట్లాడలేను, కామ్గా ఉంటాను. ఏదేమైనా నాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగేటట్టు మీరు అందరూ చేయండి. ఎస్సీ సెల్, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్. పోలీసులు వచ్చారండి మార్నింగ్. మేము ఫోన్ చేస్తే 3:30కి అప్పుడు వాళ్ళు విన్నారు. అమ్మా నువ్వు వెంటనే వెళ్ళి పోలీస్ కేసు పెట్టు, ఆయన ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు, నేను సాక్ష్యం చెప్తాను వచ్చి అని అన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, సంజయ్ వర్మ రాసలీలల భాగవతం అనేది వెలుగు చూసినటువంటి పరిస్థితి ఉంది. భార్య చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఒకంత సంచలనంగా మారాయి. ఏం చెప్తున్నారు టీడీపీ నేతలు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే గత కొన్ని రోజులుగా కూడా ఇటు వైసీపీ నేతలను పదే టార్గెట్ చేస్తూ వస్తున్నటువంటి టీడీపీ నాయకులు ఇటువంటి పరిణామాలతో కొంత అంటే పార్టీ పరంగా కూడా కొంత అటు నియోజకవర్గంలో ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ లేదంటే అక్కడ సొంత అప్పుడు ఏదైతే ఇప్పుడు నందిగాం నియోజకవర్గంలో ఇటువంటి వ్యవహారం కాస్త హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవచ్చు. అంటే రాజకీయంగా పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఇటువంటి చర్యలు, ఇటువంటి చేష్టలు అనేవి ఆ పార్టీకే కాకుండా వాళ్ళకి వ్యక్తిగతంగానే కాకుండా పార్టీకి రాజకీయంగా కూడా ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని రాజకీయ ప్రత్యర్థులు వాడుకోవడానికి పుష్కలంగా అవకాశాలు ఉంటాయనేటువంటిది అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు సంజయ్ వ్యవహారానికి సంబంధించి చూస్తే మాత్రం అంటే పెళ్ళై 25 ఏళ్లు పూర్తయినప్పటికీ వరకట్నం కోసం తనను ఇంకా తన భర్త వేధిస్తున్నాడు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేయడం అనేది సంచలనంగా మారింది. అలాగే అతను ఎంపీ కేసినేని చిన్నికి అనుచరుడు కావడం కూడా ఇక్కడ కొంత సంచలనమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి అంటే అతనికి ఇప్పటికే ఎంపీ కార్యాలయం నుంచి కూడా ఈ వ్యవహారం సద్దుమణిగే వరకు కార్యాలయానికి రావద్దని చెప్పారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అదే విధంగా ఈ కేసు అంశానికి సంబంధించి స్థానిక టీడీపీ నాయకులు ఎవరో కూడా జోక్యం చేసుకోవద్దు, అంటే మహిళకు వ్యతిరేకంగా ఒకవేళ వెళ్లేటువంటి అవకాశం ఉంటే, టీడీపీ నాయకుడికి అనుకూలంగా వెళ్లేటువంటి అవకాశం ఉంటే అటువంటి చర్యలు ఏవి కూడా చేయొద్దు, అటువంటి ఒకవేళ చేస్తే అనవసరంగా రాజకీయ దుమారం రేగేటువంటి అవకాశం ఉంటుంది, దీన్ని అక్కడ స్థానికంగా వైసీపీ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి దూరంగా ఉండాలి అనేసి ఎంపీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ అంశానికి సంబంధించి మాత్రం అక్కడ ప్రస్తుతానికి సంజయ్ వర్మ మీద ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. అలాగే అతను వేధించినటువంటి అంశానికి సంబంధించి పలు ఆధారాలను కూడా స్వాధీనం చేసుకున్నారు అనేటువంటి వార్తలు కూడా అంటే పోలీసులకు ఆమె ఇచ్చారు, అంటే ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత పోలీసులు ఆ కేసు కూడా నమోదు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. టీడీపీ నేతలు ఎందుకు ఈ అంశం మీద మాట్లాడటానికి ఇష్టపడటం లేదు, మౌనంగా ఉంటున్నారు అనేటువంటి మాట కేసినేని చిన్నిని
ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన కూడా ఈ అంశం మీద స్పందించడం లేదనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి కదా, ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? అయితే ఇటువంటివి ఇప్పుడు ప్రస్తుతానికి మనం వైసీపీకి సంబంధించి చూస్తే జోగి రమేష్ వ్యవహారం నడుస్తోంది కాబట్టి ఇప్పుడు దాని విషయంలో వీళ్ళు టీడీపీ నేతలు కొంత హడావుడిగా సోషల్ మీడియాలో పోస్టులు కానీ ఇవంతా కామెంట్స్ కానీ చేయడం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో ఏకంగా టీడీపీ నేతకు సంబంధించి ఇప్పుడు ఏదైతే సిమిలర్ గానే ఉంది అక్కడ వైసీపీకి సంబంధించి ఏదైతే ఇష్యూ బయటకు వచ్చిందో ఇక్కడ టీడీపీకి సంబంధించి కూడా కాస్త అటు ఇటుగా అలానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వరకట్నం టాపిక్ ఇది ఇంకా సివియర్, పెళ్ళై 25 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఈ స్థాయిలో వేధించడం, భార్యను వేధింపులకు గురి చేయడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి మాట వినపడుతుంది. కాబట్టి ఇటువంటి వ్యవహారంలో కనుక టీడీపీ నేతలు జోక్యం చేసుకున్నా, లేదంటే ఈ కేసుని ముందుకెళ్లకుండా నీరుగార్చే ప్రయత్నం చేసినా, లేదు ఇక్కడ రాజకీయ పలుకుబడి ఉపయోగించి అతన్ని కాపాడేందుకు ఏ విధాలుగా ప్రయత్నం చేసినా సరే అది పార్టీ అల్లరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక టీడీపీ కాస్త జాగ్రత్తగా ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద టీడీపీ నేత సొంగ సంజయ్ వర్మ రాసలీలలు వెలుగు చూడడంతో టీడీపీలో ఒకంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని అనుచరుడు సంజయ్ భాగవతం వెలుగు చూడడంతో టీడీపీ నేతలు ఈ అంశం మీద మాట్లాడటానికి కూడా నిరాకరిస్తూ ఉన్నారు. ఎస్, ఆ సర్కిల్లో మనం చూస్తున్నాం యూటీవీ స్క్రీన్ మీద అతనే సొంగ సంజయ్ వర్మ. సో అతన్ని రాసలీలలు వెలుగు చూడడంతో ఆయన అనుచరులు కావచ్చు, లేకపోతే టీడీపీ జిల్లాకు సంబంధించి ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి, ఎవరు కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సోషల్ మీడియాలో సంజయ్ వర్మ రాసలీలల వీడియోలు వైరల్గా మారాయి. వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తనను వేధిస్తున్నారంటూ కూడా భార్య శాంతిశ్రీ ఆరోపిస్తోంది. వివాహమై 25 ఏళ్లైనా ఆస్తి కోసం వేధింపులు కొనసాగుతున్నాయని శాంతిశ్రీ ఆరోపిస్తోంది. తనతో పాటు కుమార్తెను కూడా అనుమానిస్తున్నాడని ఆవేదన చెందుతోంది. ఈ వ్యవహారంపై శాంతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా సంజయ్ వర్మ కొనసాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అతనిపై చర్యలు తీసుకుంటారా అంటే అనుమానం అనే చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు.